ఒకటి 40. ఎంత ఉంది వయసు? ఎంత ఉంది? 2.5 సంవత్సరాలు. హాయ్ ఎవ్రీవన్, ఇది 4వ తారీఖు ఆదివారం ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో చూసుకోవచ్చు. ఇది ఫస్ట్ వచ్చేసి మీకు జాఫ్రాబాద్లో పంచకల్లి అనే గేదె ఉంది. ఇది జాఫ్రాబాద్ గేదె. ఈ వారం గేదెలు అయితే పర్లేదు, ఒక రకంగా బాగానే వచ్చినాయి. అమ్ముడుగడం కూడా బాగానే అమ్ముడైనాయి. అందరి నుంచి కూడా రైతులు వచ్చి కొనుక్కొని వెళ్ళినారు. ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియోలో. ఈ గేదె 6 నెలల సుడితో ఉంది. 6 మంత్స్ ప్రెగ్నెంట్ బఫెల్లో. సైజులు కూడా పర్లేదు. ఈ వారము పెద్ద సైజు గేదెలు కూడా వచ్చినాయి. సూడి గేదెలు రేట్లు. సూడి గేదెలు మీకు క్వాలిటీ గేదెలు కావాలనుకుంటే 70,000 పైనే ఉంటాయి. 70, 80, 90, లక్ష అట్లా ఉంటాయి రేట్లు సూడి గేదెలు. హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి వస్తాయి. డైరీ ఫామ్ల నుంచి ఎక్కువగా ఎర్రగడ్డ గేదెల మార్కెట్కు గేదెలు. ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. బ్రీడ్లలో అన్ని రకాల బ్రీడ్లు వస్తాయి ఎర్రగడ్డ మార్కెట్కు. ఈ బ్రీడ్ అనకుండా ప్రతి బ్రీడ్ ఉంటాయి. ముర్రా, గ్రేడ్ ముర్రా, బన్నీ, జాఫ్రాబాదీ, బూరి, మినీ అన్ని రకాల బ్రీడ్లు ఉంటాయి. దూడలు కూడా వస్తుంటాయి. ముందుగా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అందరూ. బుల్లు చూడొచ్చు. ముర్రా జాతి బుల్ ఇది. దీని ధర చెప్పడం అయితే 1,50,000 చెప్పారు. 1,50,000 బేరం అయితే జరుగుతుంది. 2 పళ్ళ మీద ఉంది బుల్ అయితే. ఇది 2 టీత్ మీద. సేల్ అయిపోతే చూపిస్తాను ఎంతకు సేల్ అయిపోయిందో. బుల్ ఇది క్వాలిటీతో బాగానే ఉంది. అది నెక్స్ట్ ఇది పాలపల్ల మీద ఉంది. చిన్న బుల్లు, పడ్డ సైజు మీద ఉంది. దీని ధర వచ్చేసి 60,000 చెప్తున్నారు. 60,000 ఫిక్స్ అయితే ఏం కాదు, మాట్లాడుకోవచ్చు అంట. సైజు కూడా చూసుకోవచ్చు. 2.5 సంవత్సరాలు అట్లా ఉండొచ్చు వయసు దగ్గరగా. ఏమన్నా హీట్కి వచ్చాయన్న కట్టనీకే? హీట్కి వచ్చినాయి. హీట్కి 3 వచ్చినాయి. సో హీట్కి వచ్చేసి 3 వచ్చినాయంట. 3 పడ్డదడులు. అన్ని నెలల వయసు కూడా సేమ్ 2.5 సంవత్సరాల దాకానే ఉంది వయసు. చూసుకొచ్చి ఇది ఒక పడ్డ. ఇంకోటి ఏదైనా హీట్కి వచ్చి ఇంకా ఏవి మధ్యలోదే చూసుకోవచ్చు పడ్డదడులు అన్నీ. ఒక్కొక్కటి 40,000 లెక్క చెప్తున్నారు రేటు. 40,000 లెక్క. సైజు కూడా చూడవచ్చు పడ్డదడుల సైజు. జాఫ్రాబాదీ జాతి గేదె 8 నెలల సుడితో ఉంది. 8 మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలో. హెవీ సైజ్ ఉంది గేదె. సైజు కూడా చూసుకోవచ్చు. ఎంత చెప్తున్నారు బ్రదర్ రేటు? రేట్ ఎంత చెప్తున్నారు? 1,50,000. 1,50,000 చెప్తారు. ఎన్ని వచ్చు పాలు ఇది? ఏం తర్వాత 10 లీటర్ పూటకు 10. పూటకు 10, రోజుకు 20 లీటర్ల కెపాసిటీ అంట. 1,50,000 చెప్తున్నారు. ఈ గేదె అమ్ముడైంది. సుడిదా బ్రదర్? ఎన్ని నెలలు ఉంది? 7 నెలలు ఉంది. ఎంత పడింది రేటు? 74,000. ఎన్ని వచ్చినాయి అంచనా ప్రకారం పాలు? ఈయన తర్వాత ఎన్ని వచ్చు పాలు? 4 వచ్చు. వాళ్ళు చెప్పడం ఎంత చెప్పినారు రేటు? వాళ్ళు చెప్పడం 80 చెప్పారు. ఎన్ని అవుతుంటుంది బ్రదర్ ఇది? 2 అవుతుంటుంది. 2 అవుతుంటుంది. సో చూసుకోవచ్చు 2 తగ్గేది అనేసి చెప్తున్నారు. సెకండ్ లాక్టేషన్ బఫెల్లో. ఇది ఒకటేనా ఏమైనా కొంటున్నారా? దాన్ని కూడా తీసుకున్నారు. అది ఎంత పడింది? అది సేమ్. ఎంత? సేమ్ రేట్ 74,000. ఎన్ని నెలలు ఉంది చూడు ఇది? అది 7 నెలలు. మీరు చూపించుకోలే? మేము చూపించాము. ఇది 2 7 నెలల 2 7 నెలలు ఉంటుంది. ఇది ఎన్ని వచ్చు బ్రదర్ పాలు? ఇది అంతే. 4 ఇవ్వచ్చా? 4 ఇవ్వచ్చు ఈయన తర్వాత. సో చూసుకోవచ్చు బ్రదర్ వాళ్ళు వచ్చేసి ఈ 2 గేదెలు తీసుకున్నారు. 2 గేదెలు కూడా ఆంధ్రాకి వెళ్ళిపోతున్నాయి. సూడి గేదెలు. బుల్ ఇది 1,20,000కు అమ్ముడింది. 1,20,000కు. హై 2 పళ్ళ మీద ఉంది. 2 టీత్ మీద. చూసుకోవచ్చు క్వాలిటీ కూడా బుల్లు. సైజు కూడా చూడవచ్చు. 2 గేదెలు 1,80,000కు సేల్ అయినాయి. 1,80,000కు. యావరేజ్ మీద ఒకటి 90,000, ఒకటి 90,000 లెక్క పడింది. ఇది 5 నెలల సూడింది. 5 మంత్స్ ప్రెగ్నెంట్. సైజు కూడా చూసుకోవచ్చు. అదొకటి ఇదొకటి. ఇది 5 నెలలు ఉంది సూడి. 5 నెలలు సుడి ఉన్నాయి 2 గేదెలు. 3 ఈత గేదెలు అనేసి చెప్తున్నారు. 5 మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్నాయి. ఒక్కొక్కటి 90,000 లెక్క పడింది.
రెండు కలిపి 1,80,000కు సేల్ అయినాయి. 1,80,000కు. ఆర్డర్ క్వాలిటీ కూడా చూడవచ్చు. ఇది కూడా బ్రదర్ వచ్చేసి ఒక 4 దూరలు కొన్నారు. బ్రదర్ ఎంత పడింది బ్రదర్ రేటు? బ్రదర్ రేట్ ఎంత పడింది? రేటా 2,02,000. 2,02,000 అంటే 50,000కు కొంచెం ఎక్కువ పడింది. ఏమైనా కట్టినాయి బ్రో? 3 ఏమో కట్టినాయి. ఒకటి 6 నెలలు, ఒకటి 4 నెలలు, ఒకటి 2 నెలలు. చూసుకోవచ్చు. బ్రదర్ వచ్చేసి ఈ 4 కొన్నాడు. ఏ గడ్డ బ్రదర్ కట్టినవి ఏవి? ఒకటి 50,000 కంటే కొంచెం ఎక్కువ పడింది. 50,500 పడింది. ఇది కట్టిందంట. ఎన్ని నెలలు ఉందంట బ్రదర్ ఇది? లేత కట్టుకుంది. లేత కట్టకం. ఇది 4 నెలల కట్టుకో. 4 నెలలు. ఇది 6 నెలల కట్టుకో. 6 నెలలు. సో ఇదైతే అడ్డర్ వదిలింది. ఎట్లా బ్రదర్ ఇదేమైనా టెస్ట్ చేయించాము? 6 నెలలు టెస్ట్ ఏం చెప్పి మేమే తెలుసు. ఓకే, అదే అడ్డర్ వదిలింది. ఇదైతే అడ్డర్ వదిలింది. 3 కట్టినాయంట వీటిలో. చూసుకోవచ్చు. అడ్డర్ కూడా వదిలింది. ఇది అయితే అన్నోళ్ళు వచ్చేసి ఒక 3 సూడి గేదెలు కొన్నారు. అందులో ఇది ఒకటి. అని ఎంత పడింది అనేది? 80,000 పడింది. ఎట్లుందండి ఈరోజు మార్కెట్? ఎరగడ మార్కెట్ పర్లేదు. ఎన్ని నెలలు ఉందన్న ఇది సూడి? 7 నెలలు ఉంది. 7 months ప్రెగ్నెంట్ బఫెల్లో. అన్న చెప్పడం ఎంత చెప్పినారు? ఎంతకు వచ్చిందన్న? మనకు రేట్ ఎంతకు వచ్చిందన్న? 80,000 నీ అంచనా ప్రకారం ఎన్ని లీటర్ ఇవ్వచ్చు ఇది పాలు? 10 లీటర్లు ఇస్తాను. 5 ఇంకా 2 ఉన్నారు. అవి కూడా చూద్దాం. అన్న రండి అన్న. నెక్స్ట్ ఇదైతే కొంచెం హెవీ సైజ్ ఉంది. మీలా 2 దాంతో పోల్చుకుంటే ఇది 5 నెలల సూడి ఉంది. అది కూడా 5 నెలలు. ఇది ఎన్ని వచ్చాను అందాజుగా? ఇది 7, 14, 6, 7, 5 నెలల సూడి అన్న. 5 నెలలు. మీరే డాక్టర్ తీసుకొచ్చుకుంటున్నారు? ఎందుకన్నా మీరే డాక్టర్ తీసుకొచ్చుకున్నారు? డాక్టర్ గారు కూడా ఉన్నారు. అక్కడ నుంచి కూడా వస్తే మనకు కొంచెం మీకు నమ్మకం ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి. ఎంత పడిందన్న? ఇది ఎంత పడిందన్న? 2 లక్షలు. 2 కలిపి 2 లక్ష పడింది. అంటే అన్న మీకైనా మళ్ళీ అమ్ముకోనికైనా పాడికా? అంటే అక్కడికి వెళ్ళి మార్కెట్ని బట్టి తీసుకుంటాం. అంటే కొన్ని రోజులు సాక్కొని అంటే ఏమంటారు పెంచి కొంచెం నిండు సుడి మీద వచ్చినప్పుడు అని. ఇప్పుడు ఇది లక్ష కొన్నారు కదన్న మీరు అందాజుగా. ఇప్పుడు మీరు అమ్మకాలనుకో ఆంధ్రాలో ఫర్ ఎగ్జాంపుల్గా ఇది రేపు నిండు సుడి మీద నీ అంచనా ప్రకారం ఎంత వచ్చాను? 5 నెలలు మేపితే నెలకు ఒక 6,000, 7,000 ఖర్చులు వేసుకొని 1,30,000, 1,35,000 అమ్ముతుంది. 1,30,000 అమ్ముతుంది. సో చూసుకోవచ్చు. ఈ గేదె వచ్చేసి 5 నెలల సుడి ఉంది. అవును. మే అంటే అప్పుడు కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది కదా గేదెలు. సో ఇదొకటి కొన్నారు. మొత్తము ఇదొకటి కొన్నారు. అంటే ఎన్ని కొంటున్నారన్న మొత్తము? ఇంకో 2 కొంటారు. సో మొత్తం అప్పుడు 5 అవుతాయి. సో 2 యావరేజ్ మీద మాట్లాడుకున్నారా లేకపోతే సపరేట్ యావరేజ్ మీదనే? 2 ఒక్కలివే. 2,60,000 చెప్పినారు. 2 లక్షలకి ఇచ్చినారు. సో చూసుకోవచ్చు. మొత్తం వచ్చేసి అన్న వాళ్ళు వచ్చేసి ఓకే. మంచి గేదెలు ఇవి. ఓకే, థ్యాంక్స్ అన్న. పెరిగిందా? ఓకే అన్న, థ్యాంక్ అన్న. అవును. ఎంత కొన్నావు బ్రో? 1,00,000. అవునా? తెలీదు బ్రో. 1,00,000 రూపాయలకు సేల్ అయింది. 1,00,000 రూపీస్కు గేదె చూసుకోవచ్చు. దాని దూడిది బ్రదర్ ఎన్నో ఉంటుంది దూడిది? 2 months ఉంటుంది. 2 నెలలు దాకా ఉంటుంది అంట దూడైతే. ఎన్ని వచ్చు బ్రదర్ పాలు? 5. ఇది ఒకటేనా ఏమైనా కొంటున్నారా? ఎన్ని అయితే ఉంటుంది బ్రదర్ ఇది? సో 2 అయితే అని చెప్పినారంట గేదె అయితే. ఇది సెకండ్ లాక్టేషన్ బఫెలో ఉన్నాయి ఇంటి దగ్గర గేదెలు. ఎంత పోతున్నాయి పాలు? అంతే వర్కౌట్ అవుతుంది. 55 రూపాయలతో అంతే. ఎన్ని ఉన్నాయి ఇంటి దగ్గర? 2 ఉన్నాయి. అంటే ఖాతాలకు వస్తారా లేకపోతే ఎట్లా వస్తారు? కేంద్రానికి వస్తారు. అంటే ఫ్యాట్ ఎంత వస్తుంది మీది ఫ్యాట్ యావరేజ్గా? 8 వస్తే ఎంత కట్టిస్తారు? 7 రూపాయలు. 8 వస్తే 7,856. 7,000 అవుతుంది. 7,856 అంతేగా? 10 వస్తే 70 లెక్క పడుతుంది. 70. ఏమైనా బ్రీడ్లకు ఏమన్నా ఇప్పుడు ముర్రాకు కానీ నాటు ఫారం గేదెలకు లేకపోతే జాఫరాబాదీ గేదెలకు అట్లా ఏమైనా తేడా ఉందా ఫ్యాట్లలో? లేవు. నాటు గేదెలు ఉన్నాయి ఏమన్నా?
నాటు లేవు ముర్రానే ఉంది. మరి ఇప్పుడు ముర్రాలు ఇప్పుడు ఇది 1.5 month అయింది కదా ఈయన. కొంతమంది ఏంటంటే ఈనప్పుడు కొంచెం ఫ్యాట్ తక్కువ వస్తుంది, ఇది 5-6 నెలలు కొంచెం తరి మీద కొంచెం పెరుగుతుంది, ముదిరిన కొద్దీ పేడ ఎక్కువ వస్తుంది. ఎక్కువ వస్తుంది. అన్నది ఎంత ఎక్కువ వస్తుంది బ్రదర్? ఇప్పుడు ఇది ఏదో ఇప్పుడు 1.5 month అయింది కదా, ఇదే గేదె రేపు 6 నెలలు అప్పుడు అనుకో ఎంత పర్సెంట్ తేడా ఉండొచ్చు? 6 నెలల తర్వాత రావచ్చు, 10 రావచ్చు. 2 పాయింట్లు తేడా వస్తుందా? 6 నెలల 10 ఖచ్చితంగా వస్తుంది. 10 ఖచ్చితంగా వస్తుంది. 1 year అయితే ఖచ్చితంగా 15-16 వరకు కూడా వస్తుంది. 15-16 కూడా టచ్ అవుతుంది. మన దగ్గర ఒక బర్రె ఉంది, దాని ఆల్రెడీ 16-15 అట్లా వస్తుంది. ఎంత సంవత్సరం దాటిన తర్వాత అంటే అప్పుడు ఆల్రెడీ 1 లీటర్ 2 లీటర్లు ఒక పూట పడి ఉంటుంది అంతేనా? 1 లీటర్ 2 లీటర్లు అట్లా ఇస్తుంది. ఆ టైంలో మాత్రం ఫ్యాట్ పీక్స్లో ఉంటుంది. ఓకే. గేదె ఇది 1,00,000 రూపాయలకు సేల్ అయింది, 1 lakh రూపీస్కు. పాలిచ్చే గేదె, పాడి గేదె, దున్నపోత దూడుంది దీనికి, మేల్ కాఫ్. గేదె సైజు కూడా చూసుకోవచ్చు. గేదె క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. మార్కెట్లో గేదెల ఇన్ఫర్మేషన్, సేల్ వీడియోస్ కోసం ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.